ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల గురించి వివరించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగిందని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని బీజేపీ నేతలు అన్నారు. దేశవ్యాప్తంగా 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి ముందు తర్వాత అనేది ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో అధికారంలో ఉండి కూడా అభివృద్ధి ఏమాత్రం నోచుకోలేదు. 12 సంవత్సరాల్లోనే కేవలం 12 సంవత్సరాల్లోనే మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి పథంలో నడుస్తున్నది. ఈ రోజున పేద ప్రజలకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మరి మనందరికీ తెలిసింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో దాదాపు 4 కోట్ల ఇళ్ళు ఈ రోజున పేద ప్రజలకు అందజేయటం, పేద ప్రజలకు సగటు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, మరి అలాగే జనధన్ యోజన పేరుతో మహిళలకు కానీ మరి యూత్కి కానీ ఉపాధి అవకాశాలు కల్పించటం, జనధన్ యోజన పేరుతో జీరో అకౌంట్తో మరి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, ఢిల్లీలో రిలీజ్ చేసిన అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి మధ్యలో ఎవరికి కూడా మిస్అప్రోప్రియేషన్ జరగకుండా వాళ్ళ ఖాతాలోకి వచ్చే విధంగా యోజన చేయటం, ముద్రా యోజన కానీ మరి ఒక జనధన్ యోజన పేరుతో మరి అనేక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నరేంద్ర మోడీకి అభివృద్ధి పథం నడిపిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ని పన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెంటిలేటర్కు సాయంగా చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న నిధులతోనే ఈ రోజున అమరావతి డెవలప్ అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఒక ఎగ్జిబిషన్ కానీ ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి